ఆంధ్రప్రదేశ్ సామాజిక రాజకీయ చరిత్రలో ముద్రగడ పద్మనాభం పేరు వినపడగానే అందరికీ గుర్తుకొచ్చేది కాపు రిజర్వేషన్ ఉద్యమం. తన సామాజిక వర్గ ఆత్మగౌరవం కోసం వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో ఆయన దశాబ్దాల పాటు సాగించిన పోరాటం ఒక చరిత్ర. అయితే ఈ సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన సాధించిన విజయాల కంటే ఎదుర్కొన్న అవమానాలు, పడిన మానసిక వేదనలు తక్కువేమీ కావు. తుని విధ్వంసం నుండి కిర్లంపూడి గృహ నిర్బంధాల వరకు ఎన్నో కీలక ఘట్టాలు ఈ ఉద్యమంలో ఉన్నాయి. చివరకు తన సొంత సామాజిక వర్గం నుంచే ఆశించిన మద్దతు లభించలేదన్న తీవ్ర ఆవేదనతో ఆయన ఉద్యమం నుంచి వైదొలిగారు. ముద్రగడ కాపు ఉద్యమ ప్రయాణంలోని కీలక మైలురాళ్లు, ఆయన ఎదుర్కొన్న సవాళ్లను ఇప్పుడు చూద్దాం. ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమానికి సారథ్యం వహించడం వెనక ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. 1988లో ఉత్తరకంచి పోలీస్ స్టేషన్ ముందు తన అనుచరులైన దళిత, బీసీ యువకుల అరెస్టుకు నిరసనగా ఆయన చేసిన ఆమరణ దీక్ష విజయవంతం కావడంతో ఆయనకు తొలిసారిగా కాపు ఉద్యమ నేతగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలనే ప్రధాన డిమాండ్తో ఆయన ప్రత్యక్ష పోరాటంలోకి దిగారు. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ముద్రగడ చేసిన నిరాహార దీక్ష ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. దీని ఫలితంగా కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించి జీవో నెంబర్ 30 జారీ అయ్యింది. కానీ ఆ జీవో న్యాయపరమైన చిక్కుల్లో పడటంతో పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన నిశ్చయించుకున్నారు. కొంతకాలం రాజకీయ విరామం తర్వాత 2014 అనంతరం కాపు సోదరుల అభ్యర్థన మేరకు ముద్రగడ మళ్లీ ఉద్యమ సారథ్యం చేపట్టారు. ఈ క్రమంలోనే 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తుని వేదికగా నిర్వహించిన కాపు ఐక్య గర్జన సభ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపివేసింది. వీకొత్తూరు మైదానంలో లక్షలాది మందితో జరిగిన ఈ బహిరంగ సభ ముగిసిన వెంటనే ముద్రగడ ప్రత్యక్ష ఆందోళనకు పిలుపునిచ్చారు. రైల్వే ట్రాక్లు, జాతీయ రహదారుల దిగ్బంధానికి ఆయన పిలవడంతో సభకు వచ్చిన వేలాది మంది అటువైపు దూసుకెళ్లారు. ఈ క్రమంలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్లపై దాడులు వంటి తీవ్ర విధ్వంసకర ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన ఉద్యమ పంథాను పూర్తిగా మార్చేయడమే కాకుండా ముద్రగడపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ముద్రగడ ఉద్యమ చరిత్రలో తుని ఘటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ కాపు ఐక్య గర్జన సభను సభలా కాకుండా ఉద్యమ పంథాలోకి తీసుకెళ్లారు ముద్రగడ పద్మనాభం. సభ మొదలైన తర్వాత ముద్రగడ ఒక్కసారిగా రూటు మార్చారు. ప్రత్యక్ష ఉద్యమానికి పిలుపునిచ్చారు. సభకు వచ్చిన వారంతా రోడ్లు, రైళ్ల రోకలకు అక్కడి నుంచి బయలుదేరారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు తమ ఉద్యమం ఆగదని తేల్చి చెప్పిన ముద్రగడ అకస్మాత్తుగా కార్యాచరణకు దిగడం రాజకీయ వర్గాలను ఒక్కసారిగా కుదిపేసింది. ముద్రగడ ఇలా కాపు గర్జన అంటూ పిలిచి తక్షణ ఉద్యమం చేపట్టడం వెనుక ఇతర రాజకీయ ప్రయోజనాలు, కారణాలు ఉండొచ్చని కొందరి వాదన. ఆ ఘటన ఆయన ఉద్యమ ప్రస్థానానికి మాయని మచ్చగా కొందరు అభివర్ణించినప్పటికీ కాపు ఉద్యమాన్ని మరో మైలురాయికి ఈ ఘటన చేర్చింది. తుని ఘటన తర్వాత ముద్రగడ పద్మనాభం తీవ్రమైన ప్రభుత్వ ఒత్తిళ్లను, అవమానాలను ఎదుర్కొన్నారు. తుని విధ్వంసం కేసులో అరెస్టులను నిరసిస్తూ ఆయన కిర్లంపూడిలోని తన నివాసంలో భార్య పద్మావతితో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో కిర్లంపూడి గ్రామాన్ని వేలాది మంది పోలీసులతో దిగ్బంధించి చుట్టుపక్కల 144 సెక్షన్ విధించారు. ఆయనను బలవంతంగా ఆసుపత్రికి తరలించే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు, తన కుటుంబ సభ్యుల పట్ల జరిగిన అవమానాలు ముద్రగడను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. తన సొంత ఇంట్లోనే ఖైదీలా బందీ అయినప్పటికీ తన డిమాండ్లపై రాజీ పడకుండా మొండి పట్టుదలతో దీక్షను కొనసాగించి ప్రభుత్వాల అణచివేత వైఖరిని ఎండగట్టారు. జైలు జీవితాన్ని, అవమానాలను భరిస్తూ దశాబ్దాల పాటు సాగిన ముద్రగడ ఉద్యమ ప్రస్థానం చివరకు
తీవ్ర నిరాశతో ముగిసింది. తన జాతి కోసం అంతలా పోరాడిన సొంత సామాజిక వర్గంలో కొందరు నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం తనను ఒంటరిని చేశారనే భావన ఆయనలో బలంగా నాటుకుంది. సోషల్ మీడియాలో తనపై జరిగిన ట్రోలింగ్, రాజకీయ విమర్శలు ఆయనను కలిచివేశాయి. దీంతో నా జాతి కోసం నేనిక పోరాడను, ఉద్యమం నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను అంటూ ఆయన ఆవేదనతో కూడిన బహిరంగ లేఖ రాసి ఉద్యమానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత 2024లో రాజకీయాల్లో చేరి పవన్ కళ్యాణ్తో సవాల్ చేసి ఓడిపోయాక తన మాట ప్రకారం పేరు మార్చుకుని తన నైతికతను నిలబెట్టుకున్నారు. శ్వాసకోశ సమస్యలతో కన్నుమూసే వరకు ఆయన సాగించిన ఈ ప్రస్థానం తెలుగు సామాజిక పోరాటాల చరిత్రలో ఒక చెరగని అధ్యాయంగా మిగిలిపోతుంది.